ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు ఒకే రకమైన పూరి కాకుండా నోటికి రుచిగా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నోటికి రుచిగా చాలా బాగుంటాయి. స్పెషల్గా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాడితో కొత్తగా ఇలా ఒకసారి చేసి చూడండి. తిన్నవారు ఎవరైనా ఫిదా అయిపోతారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 అంగుళం వరకు అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అల్లాన్ని వేయడం వలన టేస్ట్ మరింత పెరుగుతుంది. సో 1 అంగుళం వరకు అల్లాన్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, రెసిపీకి సరిపడినంత ఉప్పుని తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో అన్ని వేసుకొని వీలైనంత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. సుమారు 250 గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది. అలానే 2 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే మనం తీసుకున్న గోధుమ పిండి, ఉల్లిపాయ పేస్ట్ ని డబుల్ ఆర్ త్రిబుల్ గా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకున్న తర్వాత గోధుమ పిండి, ఉల్లిపాయని అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాము. పూరికి ఏ విధంగా అయితే ఉండలుగా చేసుకుంటామో అలానే దీనిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి పూరిని ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఎప్పుడు పిండిని చల్లుకొని పూరి చేయడమే కాకుండా ఇలా ఒకసారి ఆయిల్ వేసి ట్రై చేయండి. టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా చేసుకున్న తర్వాత రౌండ్ గా ఫ్లాట్ గా ఉండే ఒక ప్లేట్ ని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్ గా ఉండే ప్లేట్ ని తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనం చేసుకునే పూరీలు ఈక్వల్ గా వస్తాయి. అన్ని ఒకే షేప్ లో ఉండడం కోసం ఇలా అన్ని ఒకే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని మరొక దానిని ఒత్తుకుందాము. చూడండి, మరొకటి కూడా ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నవారు మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అంటారు. టేస్ట్ డిఫరెంట్ గా అంత బాగుంటుంది. అన్ని సమానంగా ఇలా చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్ని ఒకేసారి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అన్ని ఒకేసారి ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ నేను పూరీలు అన్ని ఒకే షేప్ లో ఉండాలి అని ఈ విధంగా చూపిస్తున్నాను. లేదు అంటే మనకి ఏ షేప్ లో కావాలి అంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడెక్కిన నూనెలోకి మనం పూరీలను వేసుకుందాము. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వలన పూరీలు బాగా పొంగి క్రిస్పీగా వస్తాయి. అన్ని ఇంట్లో ఉండే వాటితో ఎప్పుడు ఒకే రకమైన రుచితో కాకుండా కొత్తగా రుచిగా తినాలి అనుకునేవారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. మరొక పూరీని వేసి కాల్చుకుందాము. ఆయిల్ వేడెక్కిన తరువాత మాత్రమే పూరీలని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా చూపించిన విధంగా ఆయిల్ ని పూరీపై కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటే పూరీ అనేది పొంగి క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా కాల్చుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా మీడియం టు హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మీరు ఎన్నో రకాల పూరీలు తిని ఉంటారు, కానీ ఈ విధమైన రుచి, క్రంచీనెస్ మీరు తిని ఉండరు. ఆ రుచిని మాటల్లో చెప్పలేము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రుచి చూసి చెప్పండి. నేను చెప్పినట్టుగా నోటికి కొత్త రుచి తెలిసిందో లేదో అని. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.